కురుమలు విద్యారంగంలో అభివృద్ధి చెందవలసిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడే వారికి రాజ్యాధికారం దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎంగా మల్లేశం కురుమ అన్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లోని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం భవనంలో రాష్ట్ర కురుమ సంఘం కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్ గీతా గోటి నేతృత్వంలో ఎస్ఎస్సి నుంచి పీజీ మెడికల్ వరకు వివిధ విభాగాల్లో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు మెరిట్ అవార్డు, నగదు పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎగ్గా మల్లేశం మాట్లాడుతూ విద్యార్థులు విద్యకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి తాము కన్న కలలు సాకారం చేసే దిశగా ముందుకు సాగాలన్నారు. వివిధ విభాగాల్లో మెరిట్ ని సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు గాను ఈ అవార్డుల ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఇక మన్సూరాబాద్ లో పాఠశాల కొనసాగుతుందని, త్వరలోనే కోకపేటలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసుకుని పెద్ద గురుకుల పాఠశాలకు సీట్లను కేటాయించే విధంగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అనంతరం చైర్మన్ గీతా గోటి మాట్లాడుతూ విద్యార్థుల నుంచి ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని అన్నారు. కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. త్వరలో జాబ్ మేళా కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామని గీతా గోటి తెలిపారు. అట్లా పట్టుకోనా right. Thank you. Now we will go to I request Kulpuna Narasimha garu, transport member, to come onto the stage. Big round of applause. Already ఈ కమిటీకి మన హాస్టల్ కమిటీకి ఈజ్ ద చైర్మన్ ఫర్ దిస్ హాస్టల్. ఇప్పుడు మీరు ఏదైతే స్టూడెంట్ చూసారో కానిస్టేబుల్ జాబ్, ఆ కమిటీకి చైర్మన్ నరసింహ గారు. నెక్స్ట్ గుట్టికే భార్గవి కుర్మ. గుట్టికే భార్గవి గాట్ జాబ్ యాజ్ police constable job. Next to మా నరసింహన్న గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో హైయర్ పొజిషన్ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన చేతుల మీదుగా ఒక పోలీస్ లో సెలెక్ట్ అయిన పర్సన్ కి అవార్డు దక్కడం చాలా సంతోషకరం. వాళ్ళకు కూడా ఫెలిసిటేషన్ చేయాలని, ఇంతకుముందు మెరిట్ అవార్డ్స్ లో ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ సాధించిన వాళ్ళకి ఫెలిసిటేషన్ జరగలేదు. శ్రీకాంత్ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు. శ్రీకాంత్ బండారు నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మరి. నెక్స్ట్ యాలాల రాము. నెక్స్ట్ కొండ్ర ఆదిత్య కుర్మ, సన్ ఆఫ్ కొండ్ర శ్రీశైలం కుర్మ. Can we have a huge round of applause please? కొండ్ర ఆదిత్య. Next K Govardhan Kurma, son of K Birappa, Gadwal district, transport constable. And guide us. I also congratulate all the award winners. Continued success in their future endeavors. Thank you. Next we have Kurma Skills Gita Goti garu. She will talk about the activities of Kurma Skills and Education Committee and she will take over. Thank you. వేదికల అలంకరించిన పెద్దలు కుర్మరత్న రికమెండేషన్ గారు. సో సార్ మీరు ఇక్కడ చేసినందుకు మా ధన్యవాదాలు. So today is a very auspicious day for all of us children who are making it big in the society. It gives me huge honor to be present, educated and the budding professionals in this. Invite all the committee members who have relentlessly worked to make this event a grand success to come onto the stage, and Vishal Narsa Garu, you will also join. He has been connecting with you all. So this committee, though you are seeing here, కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నాను. సో ఈ రోజు మనం ఇక్కడ యాన్యువల్ మెరిట్ అవార్డ్స్ వేడుక జరుపుకుంటున్నాము. సుమారుగా 500 అప్లికేషన్స్ వచ్చాయి మాకు హర్షణీయదగినమైనది ఏంటంటే పిహెచ్డి అప్లికేషన్స్ వచ్చాయి ఫస్ట్ టైం ఇక్కడ. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ వచ్చిన వాళ్ళని కూడా మేము ఇక్కడ ప్రోత్సాహకరంగా
వాళ్ళని వేదిక మీదకి పిలిచి వాళ్ళని సన్మానించడం జరిగింది. సో అదే కాకుండా ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, డిగ్రీ, బిఏ, బిఎస్సి, బీకామ్, తర్వాత ఎంబీఏ, తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్, సిఏ, ఫార్మసీ, ఇంజనీరింగ్, వీళ్ళందరికీ కూడా మేము మోటివేషనల్గా ఇక్కడ క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ముందు ఎడ్యుకేషన్ కమిటీ నుంచి మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ జిల్లా వారీగా కూడా వెళ్ళి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వాలని ఆలోచన ఉంది. తర్వాత జాబ్ మేళా ఇంతకుముందు సక్సెస్ఫుల్గా చేశాము, ఇంకొకటి చేద్దామని. ఇదంతా మా ప్రెసిడెంట్ కుర్మరత్న యజ్ఞ మల్లేశం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు ఇచ్చే ప్రోత్సాహం వల్ల ఈ రోజు ఇంతవరకు మేము రాగలిగాము. థ్యాంక్ యూ.